ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పాల్ పులివర్తి అనే ఫేస్బుక్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒమాన్ దేశం యొక్క రాజధానిగా ఉన్నటువంటి మస్కట్ దగ్గర సలాలా అనేటువంటి పర్యాటక కేంద్రంగా అద్భుతమైనటువంటి ప్రాచుర్యం పొంది అభివృద్ధి చెందినటువంటి నగరంగా సలాలా అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. మీకు స్క్రీన్లో వెనక్కి కనపడుతున్నటువంటి ఆ గోపురం వంటి యొక్క స్థలమే మరి బైబిల్లో దైవజనుడైనటువంటి యోబు యొక్క సమాధి. ఈ యొక్క యోబు సమాధిని మీరు చూడవచ్చు. యోబు యొక్క సంగతిని విచారించి తెలుసుకోమని దేవుడే స్వయంగా అపవాదికి సవాలు విసిరినటువంటి పరిస్థితి. మరి దేవుడు ఆ యొక్క యోబు సమాధిని గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఎంతో ఆశ్చర్యం. నిజంగా ఈరోజు ఈ రీతిగా దేవుని స్తుతించగలుగుతున్నాం. మరి ఈరోజు మన ముందు ఉంచబడినటువంటి భక్తుల యొక్క జీవన ప్రమాణాలు, స్థితిగతులు తెలుసుకోగలుగుతున్నాం అంటే ఈ కారణం దేవుని కృప. మరి ఈరోజు ఈ విధంగా ఈ యొక్క ఒమాన్ దేశంలో మస్కట్ రాజధానిగా మరి సలాలా ప్రాంతంలో ఈ విధంగా వచ్చి యోబు యొక్క సమాధిని జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా యోబు యొక్క జీవితం మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాలకి ఒక సవాలుకరం. ఎందుకంటే ఆయన విశ్వాసంలోనూ దేవుడు తన ఎదుటించినటువంటి యథార్థతలోనూ నమ్మకంలోనూ ఎంతో తన యొక్క నమ్మకత్వాన్ని దేవుని సన్నిధిలో సంపాదించుకొని తన నమ్మకత్వాన్ని కాపాడుకొని దేవుని చేత బడా నమ్మకమైన దాసుడాన్ని పిలిపించుకున్నాడు. మరి చివరి వరకు తన యొక్క యథార్థతను పోగొట్టుకోలేదు, తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ఏవైతే పోగొట్టుకున్నాడో మరలా తిరిగి రెండింతలుగా దేవుని సన్నిధిలో అతను సంపాదించుకున్నాడు. అటు కృప ప్రభు మీ అందరికీ దయచేయను గాక. ఆమెన్. మరి ఒమాన్ దేశం మస్కట్ రాజధాని సలాలా ప్రాంతం నుంచి క్రీస్తులో మీ సహోదరుడు పాస్టర్ పి. పౌలు. ప్రైజ్ ది లార్డ్.